అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్. ఈ రోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకి రావడం జరిగిందండి. అదేమిటంటే పుణ్యగిరి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామివారి టెంపుల్ గురించి మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి. ఈ పుణ్యగిరి క్షేత్రం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ఈ పుణ్యగిరి క్షేత్రానికి మహాభారతంలో ఉన్న పాండవులకి మధ్య జరిగిన రహస్య సంఘటనలు ఏంటి, అవన్నీ ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి మనం వీడియోలోకి వెళ్దాం. ఈ పుణ్యగిరి క్షేత్రం ఎక్కడ ఉందంటే విజయనగరం జిల్లా నుంచి 40 కిలోమీటర్ దూరంలో ఉందండి. ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలంటే ఏ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినా విజయనగరం జిల్లా ఎస్కోట చేరుకోవాలండి. ఎస్కోట్ నుంచి 4 కిలోమీటర్ దూరంలో ఈ పుణ్యగిరి క్షేత్రం ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తుంది తాటిపూడి రిజర్వే అండి. ఇది విజయనగరం జిల్లా నుంచి ఎస్కోట వెళ్లే దారిలో 20 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఈ తాటిపూడి రిజర్వేకి ఈ వేసవికాలం సమయంలో ఉదయం 10 లోపు, సాయంత్రం 4 తర్వాత వెళ్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఈ వాతావరణం అంతా చాలా బాగుంటుంది. కొండల మధ్యలో ఈ వాటర్ మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఈ తాటిపూడి జలాశయం గురించి నేను మన ఛానల్లో షార్ట్ లో అప్లోడ్ చేయడం జరిగిందండి. మీరు వెళ్ళి చూడొచ్చు. మేము ఇప్పుడు ఎస్కోట చేరుకున్నామండి. మేము మా ఫ్యామిలీతో పాటు మా పక్క స్వాతి గారి ఫ్యామిలీ కూడా వచ్చారండి. మేము మహాశివరాత్రి పర్వదినాన్న రావడం వల్ల ప్రభుత్వం వారు ప్రత్యేకించి బస్సులు కూడా ఏర్పాటు చేశారండి ఈ ఎస్కోట్ నుంచి. అదే మామూలు సమయంలో వస్తే మాత్రం ఆటోలు మాత్రమే ఉంటాయి. మేము పుణ్యగిరి క్షేత్రానికి చేరుకున్నామండి. ఆటో మీద వచ్చిన, బస్సుల మీద వచ్చిన, వెహికల్స్ లో వచ్చిన ఇక్కడే దింపేస్తారండి. ఇక్కడ నుంచి మనకి మెట్ల మార్గం ఉంటుంది. ఆ మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చండి. మెట్లు ఎక్కబోయే ముందుగా ప్రథమ పూజ్యులైన వినాయకుడి గుడి ఉంటుందండి. ఆయనకి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని అప్పుడు మనం మెట్లు ఎక్కడం స్టార్ట్ చేద్దాం. పదండి.
చూసారు కదండి, ఇప్పుడు వరకు ఒక 10 నిమిషాలు నడక మార్గం ఉంటుంది. ఇక్కడైతే మనకి టికెట్స్ ఇస్తున్నారు, మనిషికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి మనకి మెట్లు స్టార్ట్ అవుతాయి. ఈ కొండ ప్రదేశాల్లో ఇవన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఇక్కడ మాత్రం కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. పిల్లలతో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమైనా స్నాక్స్ కింద తిన్నా, లేకపోతే చిప్స్ ప్యాకెట్లు చాలా ఫాస్ట్గా ఎలా వస్తున్నాయో తెలియదు కానీ లాక్కొని వెళ్ళిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా మాత్రం ఉండాలి. ఇది శివరాత్రి పర్వదినం కాబట్టి చాలా మంది ఉన్నారు. అదే మామూలు సమయంలో అయితే అంత ఎక్కువ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనకి ఇక్కడ వెళ్ళే దారిలోనే శ్రీధార గంగమ్మ వాటర్ ఫాల్స్ వస్తుందండి. శ్రీధార గంగమ్మ వాటర్ ఫాల్స్ గురించి నేను మన ఛానల్లో షార్ట్ రూపంలో వీడియో తీసి పెట్టడం జరిగిందండి. మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. పదండి, మనం కొండపైకి ఎక్కుతూ దిగుతూ వెళ్దాం. మనం అలా కొంచెం పైకి ఎక్కి ఇంకో మెట్లు వస్తాయండి, కిందకి దిగాలి. నిజంగా నాకు ఈ వాతావరణం అంతా చూస్తే అహోబిలం గుర్తుకొచ్చిందండి. మేము అహోబిలంలో కూడా ఇలా రాళ్ళ మధ్యలోంచే వెళ్ళాం అనమాట. చాలా బాగుంది. ఈ చుట్టూ కొండల మధ్య వాతావరణం ఆహ్లాదకరంగా చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. చల్లటి గాలి, అక్కడక్కడ కోతులు వస్తూ అల్లరి చేయడం. ఇంకా మా పిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు, చాలా బాగా నడిచారు. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ మెట్లు వస్తాయి. అలాగే సగం మెట్లు వస్తాయి, సగం నడకదారి ఉంటుంది. పెద్ద ఇబ్బంది పడవలసిన పని లేదండి. చాలా మంది ఎక్కుతున్నారు, దిగుతున్నారు. మధ్య మధ్యలో మనకి ఇలాగా కనిపిస్తూ ఉంటుంది జలపాతం లాగా. ఆ సౌండ్స్ గట్ట చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి పుణ్యగిరి క్షేత్రాన్ని. పదండి, మనం పైకి వెళ్దాం. మేము కొండపైకి చేరుకున్నామండి. ఇక్కడ మీకు నీటి ధార చూపిస్తాను. ఆ నీటి ధార కొండ ఎక్కగానే మనకి ఎంట్రన్స్ లోనే ఉంటుందన్నమాట. ఈ నీటి ధార ఎక్కడి నుంచి వస్తుందో శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారండి. ఎందుకంటే ఈ నీటి ధార శివలింగం కింద నుంచి వస్తుందండి. అసలు ఎలా వస్తుందని శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నించారు, కానీ అంత చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. మీరు ఎప్పుడైనా టెంపుల్ కి వెళ్తే ఇక్కడ స్నానం చేయండి. వీలు కుదరకపోతే కనీసం నీళ్ళనైనా తల మీద జిమ్ముకోండి, ఎంతో మంచిది. మేము శివరాత్రి పర్వదినాన్ని వెళ్ళడం వల్ల ఇలా బార్ గేట్స్ పెట్టారండి. ఇక్కడి నుంచి వెళ్ళి మేము అయితే దేవుడి దివ్య దర్శనం చాలా చక్కగా అయింది మాకు. మీరు కూడా చూడండి. ఈ స్వామివారేనండి, శ్రీ ఉమా కోటి లింగేశ్వర స్వామివారు. మీరు కూడా దర్శించుకోండి. మాకు దర్శనం చాలా దివ్యంగా జరిగిందండి. మహాభారతంలో విరాట పర్వం అనే ఘట్టం ఈ చుట్టుపక్కల ప్రదేశంలోనే జరిగిందంటండి. విరాట మహారాజు గారు కోట కూడా ఈ చుట్టుపక్కలే ఉండేదంట. కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయిందంటండి. ఇదేనండి ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం.
గుడిలో దేవుని దర్శించుకోగానే గుడి కొంచెం పక్కకు వచ్చి పైకి వస్తాయండి. ఇక్కడ నిత్య అన్నదానం కార్యక్రమాలు చేస్తున్నారండి. ఇది దేవాదాయ శాఖ వారు చేయట్లేదండి. ఒక గురువు గారు మనం ఇచ్చే విరాళాలతో అక్కడ అన్న ప్రసాదం చేయిస్తున్నారు, అందరికీ అన్నదానం చేస్తున్నారండి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్తే అన్నదానం స్వీకరించి వాళ్ళకి విరాళాలు సమర్పించండి. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్నారు కదా, మీరు కూడా తప్పకుండా అన్నదానం చేయండి. స్వామివారు అనుగ్రహం పొందండి. ఇప్పుడు మీరు చూస్తున్న పర్వతం చుట్టుపక్కలండి ఒక లింగం తక్కువ 1 కోటి లింగాలు ఉన్నాయంటండి. నిత్యం వాటర్ రావడం వల్ల ఈ లింగాలు మనకి కనిపించట్లేదండి, ఎందుకంటే నాచు పట్టేసి ఉండడం వల్ల. చూసారా వాటర్ ఎలా వస్తుందో? ఇవన్నీ లింగాలేనంటండి. మనం గుడి కిందకి దిగ్గానే శ్రీ దార గంగమ్మ తల్లి వాటర్ ఫాల్స్ వస్తుందండి. పదండి మనం చూద్దాం. మీకు నేను వీడియో మొదట్లో చెప్పాను కదండి, ఈ క్షేత్రానికి మహాభారతంలో ఉన్న పాండవులకి ఒక రహస్య సంఘటన గురించి మీకు చెప్తానని. అది ఇక్కడేనండి. ఏంటంటే మహాభారతంలో పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసం ఈ వాటర్ ఫాల్స్ దగ్గర, అంటే ఈ చుట్టుపక్కల క్షేత్రంలోనే ఉన్నారంటండి. నిత్యం ఈ వాటర్ ఫాల్స్ లోనే స్నానాలు ఆచరించి కొండపైన ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి వారిని పూజించేవారంటండి. ఇదేనండి మహాభారతంలో పాండవులకి ఈ క్షేత్రానికి ఉన్న రహస్య సంఘటన. ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న పుణ్యగిరి టెంపుల్. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.